ప్రజాభిప్రాయం గెలుచుకోవాల్సి ఎక్కడ ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మూడవది, ఈ మధ్య వారం 10 రోజులుగా చూస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసిందని చెప్పి స్వయంగా వాళ్ళ కూతురు మాట్లాడుతుంది. లేదు లేదు, మీ భర్తనే ఆనాడు కేసీఆర్ బిడ్డగా అల్లుడిగా మీరే చేస్తున్నారని చెప్పి పడుతున్నాడు. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా, హైదరాబాద్ నగరంలో పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళు 30 గజాలలో, 40 గజాలలో, 60 గజాలలో ఇండ్లు కట్టుకుంటే 40 ఏళ్ల క్రితం కట్టుకున్న, 50 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా హైదరాబాద్ నుంచి కూల్చేస్తున్నారు. వాళ్ళు కట్టుకున్న ఆశల సౌదాన్ని కూల్చేస్తున్నారు. మరి పేదల పట్లనేమో న్యాయం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, పెద్దలేమో 2000 కోట్ల రూపాయల భూములు, 3000 కోట్ల రూపాయల భూములు, 5000 కోట్ల రూపాయల భూములు. మరి గిన్ని ఆరోపణలు వస్తున్నా కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతున్నాం. మేము మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, పేదలకు ఒక న్యాయం, పెద్దలకు ఒక న్యాయం. ఇవాళ కొన్ని సందర్భాల్లో కోర్టులను కూడా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు. నా దగ్గర ఎల్లమ్మ బండి అని ఉంటుంది కుక్కడపల్లిలో, 97 ఎకరాల భూమి, అది ఎకరం 70 కోట్లు 80 కోట్లు ఉంటుంది, దాదాపు 7,000 కోట్ల రూపాయల భూమి. నేను 2007 నుంచి కొట్లాడ పెట్టుకొని ఆపిన. నేను 2021 గెలిచిన తర్వాత దాన్ని గద్దల్లాగా తనకపోయిండు ఒక పెద్ద వ్యాపారి. ఇవాళ దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉంది. అంటే 7,000 కోట్లు. ఒకవైపు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు, నన్ను కోసినా కూడా రూపాయి రాదు, రిటైర్మెంట్ ఉద్యోగులకు జీతాలు లేవు, గ్యాస్ సబ్సిడీ అని పైసలు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలలో సఫాయిలకు జీతభత్యాలు ఇవ్వడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలో పనిచేసినటువంటి పాత బిల్లులకు ఇవ్వడానికి పైసలు లేవు. కానీ ఇవి వీళ్ళు మాత్రం గిట్టి చేస్తున్నారు. ప్రజలు ఆలోచించాలి. వాటికనే మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది కొంచెం ఆలోచన చేయకపోతే దీన్ని ఎవడు కాపాడితే వల్లకాడుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, పెద్దలకు అండగా ఉండి వాళ్ళ ఆస్తులో కాపలా కాయడం కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రజాప్రభుత్వమే అయితే పేదల గుడిసెలు కూలగొట్టకుండా, పేదల ఇళ్ళు కూలగొట్టకుండా పేదలకు రక్షణ కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసి వాటిని అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రజాపరం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ఇవాళ ఏమనరు, కేసీఆర్ కూడా గట్టినే చేస్తూ ఉంటే దబాయించి అదరగొట్టి మీడియాలో మేనేజ్మెంట్ చేసి ఆహా ఓహో చాలా బాగుందని చెప్పి చేస్తే ఇలా ఏమైందో చూసినాం. ప్రజలు గమనించమని చెప్పి కోరుతున్నా. ప్రజలు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా రియాక్ట్ కావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. రేపు 2వ విడత 3వ విడత కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, డబ్బులు కాదు ముఖ్యం, దావతులు కాదు ముఖ్యం, క్యారెక్టర్లోని కమిట్మెంట్లోని మీతో ఉండి పనిచేసేటువంటి నమ్మకం ఉన్న వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో మేము 25 ఏళ్ళుగా ఇక్కడ మేము పనిచేస్తున్నాం. సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, మున్సిపాలిటీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా అన్ని ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేసినాం. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పార్టిసిపేట్ చేసినాం, గెలుచుకున్నాం. ఈసారి కూడా అంటే మేము 2 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడ లేమని చెప్పి ప్రచారం జరుగుతున్నప్పటికి కూడా మా మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి మీరు గెలిపించారు. తప్పకుండా ఈ గ్రామాల అభివృద్ధిలో మా సర్పంచ్లకు తోడుగా నేను కూడా వాళ్ళు ఎంబడి ఉండి ప్రజలు ఏ నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రదర్శించిందో వాటిని వమ్ము చేయకుండా నడిపిస్తామని చెప్పి కోరుతా ఉన్నాం. గెలిపించిన ప్రజానికానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇవాళ కమలాపూర్ గ్రామం 2001 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఎవరెవరు ఖర్చు పెట్టిండ్రు, ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు ఆ లోతులోకి పోను. కానీ కమలాపూర్లో ఈటల గారిని ఈ సతీష్ పోటీ చేసినట్టో లేకపోతే ఇంకోటి పోటీ చేసినట్టు కాదు, ఇక్కడ ఓడగొట్టాలి ఈటల అందరికీ, ఇక్కడ సొంత ఊళ్ళోనే ఓడిపోయినటువంటి ఒక వార్త రాయించాలని చెప్పి చాలా ఉబలాట పడ్డరు. దాన్ని తొక్కి పడేసి ఇవాళ కమలాపూర్ గ్రామ ప్రజలు మళ్ళీ ధర్మాన్ని న్యాయాన్ని నిలిపినందుకు, ఒక గరీబ్ బిడ్డను గెలిపించినందుకు వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అదేవిధంగా గూడూరు కూడా పక్కపొంటే ఉంటుంది. ఇలా ఏదైనా డెవలప్మెంట్ కనబడుతుంటే గూడూరు దుబ్బల మీద కనబడుతుంది.
పిచ్చి కుక్క లెక్క మాట్లాడి కొంతమంది అయితే ఏం చేసిండ్రు ఈటల గారు, ఎట్లా అయింది ఈటల గారు. మరి కేసీఆర్ అంతటా ఉన్నాడు ముఖ్యమంత్రి, ఎందుకో వేరే కాన్స్టిట్యూన్సీలు కాకపోయా. లోకల్గా ఉండేటువంటి నాయకుడు ఆయన యొక్క కమిట్మెంటు, ఆయన అర్హత మీద ఆధారపడి డెవలప్మెంట్ వస్తుంది తప్ప ముఖ్యమంత్రి వచ్చి అన్ని కాన్స్టిట్యూన్సీలు డెవలప్ చేసినా ఉండదు అనే జ్ఞానం కూడా లేదు. ఇవాళ ఆ దుబ్బల మీద కనబడి ఉంటే అవన్నీ ఇవాళ గూడూరు ప్రజానికం గొప్ప మెజార్టీతో గెలిపించింది, చాలా గొప్ప మెజార్టీతో గెలిపించిండ్రు. మిగతా కూడా అక్కడక్కడ మేము సరే ఒక ఓటుతో రెండు ఓటుతో పోయినప్పటికీ కూడా మా వాళ్ళు గొప్ప కొట్లాడినరు. ఇవాళ నువ్వా నేను అన్నట్టు మాత్రం నిలబడగలిగినరు. రాబోయే కాలంలో తప్పకుండా ఇలా వేనవంక, హుజురాబాద్, అదేవిధంగా మా జమ్మికుంట, ఇల్లంతకుంట ఈ 4 మండలాలకు 17వ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆచి తూచి ఆలోచించి ఓటేయమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇదే పద్ధతిలో మేము పనిచేస్తాం, కష్టపడి పనిచేస్తాం, గెలుచుకునే ప్రయత్నం చేస్తాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక దాని మీద నేను ఏం కామెంట్ చేస్తా కానీ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని చూసిన నేను కూడా అక్కడక్కడ అంటే అవగాహన లేని పిచ్చోళ్ళు పెట్టే పోస్టులు అవి. అవగాహన కూడా ఎప్పుడు పెట్టాడు. వాళ్ళు చెప్పాలి ఎవడు చూడాలి మరి. ఈటల గారు ఏ పార్టీలో ఉన్నాడో మరి వాళ్ళు చెప్పాలి, ప్రజలు తెలుసుకుంటారు. అవగాహన చేస్తాడా? అవగాహన ఉన్నోడు ఈ మాట మాట్లాడతాడా? అవగాహన ఉన్నోడు పోస్ట్ పెడతాడా? అవగాహన పెడతాడా చెప్పు.